జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో కేతువు, మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. మకర రాశి, ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. మనకి మకర రాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. 12 రాశుల కంటే కూడా ఈ మకర రాశి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారనమాట ఈ వారం. మరి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఇంతవరకు సంతానం లేనటువంటి వారికి కవల పిల్లలు పుట్టేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా మినిమం సంతానం అనేటటువంటిది కలుగుతారనమాట. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి వివాహాలు మోడం కాబట్టి వివాహాలు కావు, కుదుర్చుకొని పెట్టుకుంటారు కొంతమంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటిది మీకు దొరుకుతుంది. శాలరీస్ పెరుగుతాయి, మీకు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఎప్పుడూ నీరసంగా నిస్తేజంగా ఏదో కోల్పోయినట్టు బాధపడతారు దీనంగా. అవన్నీ కూడా అవసరం లేదు. ఇంతకుముందు గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ వారంలో మీకు తిరిగి రావడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు మాత్రం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి రావు. ఇంకా కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది మీకు. కాబట్టి ఈ విధంగా మనకి అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చినట్టే వచ్చి మళ్ళీ అవన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి పోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, తర్వాత ఈ కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీస్, ఇటువంటి వాళ్ళకి స్వతంత్ర వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. మరి యొక్క ధనుస్సు రాశి వారికి అసలే వినయ విధేయతలు ఎక్కువ. అందువలన ఈ యొక్క వినయం విధేయతతోనే మీరు అన్ని పనులు కూడా బ్రహ్మాండంగా మీరు సాధించుకోగలుగుతారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్లో మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని, తర్వాత మంగళవారం నాడు చక్కగా మీరు దానం చేయండి, ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి. ఈ విధంగా మీరు దానం చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అనే మంత్రంతో జపం చేసుకోండి. అలాగే ఈ యొక్క మంగళవారం నాడు ఇంట్లోనే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవచ్చు ఓం శరవణ భవ అనే మంత్రంతో. ఈ విధంగా కనుక చేస్తే ఈ వారం ఇంకా మంచి ఫలితాలతో మీరు జీవితంలో ముందుకు దూసుకు వెళ్తారు.